ఎలా ఉన్నావు మౌగ్లీ? ఏంటి పురుగుల కోసం వెతుకుతున్నావా? కాదు, నేను బలు కళ్ళద్దాల కోసం వెతుకుతున్నాను. కాస్త నాకు సహాయం చేయవా? కళ్ళద్దాలను కనిపెట్టాలి. ఏంటి? బల్లు కళ్ళద్దాలను కనిపెట్టాలి. ఇక్కడుంది, ఇక్కడుంది. ఏయ్, మర్యాదగా కళ్ళద్దాలను అక్కడే ఉంచు. అదేమి నీకు సొంతమైన వస్తువు కాదు. ఇదేదో బాగున్నట్టుంది. నీ కళ్ళద్దాలు నీకు కావాలంటే నా వెనకాలే నువ్వు రాక తప్పదు. మర్యాదగా వాటిని తిరిగిచ్చేయ్. ఈ విషయం బలుకి చెప్పేయాలి. వద్దు, నువ్వేం చెప్పొద్దు. నేను తన కళ్ళద్దాలతో ఆడుకున్న విషయం తనకి తెలియకూడదు. తను మన నుంచి జారుకోక ముందే తనని ఎలాగైనా కనుక్కోవాలి. ఈ విషయాన్ని బలుకి చెప్తే మంచిదేమో. నువ్వేం చెప్పొద్దు డౌజీ. అంతకు ముందే తనకి అదిగో అక్కడున్నాడు. త్వరగా పద, నా వెనకాలేరా. ఎంతకీ నా కళ్ళద్దాలు ఇక్కడ? ఒకవేళ నేను పడుకున్నప్పుడు కిందగాని పడిపోయిందేమో. అసలు నువ్వేం చేస్తున్నావు? నన్ను క్షమించు. నేను కళ్ళజోడ్లు వెతుక్కుంటూ ఉండగా పొరపాటు నేను తొక్కేశాను. నువ్వెక్కడైనా చూసావా బగీరా? లేదు, నువ్వు నన్ను తొక్కేంత వరకు ప్రశాంతంగా పడుకొని ఉన్నాను. ఇక్కడున్నట్టేమీ అనిపించట్లేదే. బలు, నువ్వు జాగ్రత్తగా చూసుకుని నడవచ్చు కదా. నాకు తెలిసి నా కళ్ళజోళ్లను ఎవరో ఒకరు తీసుండాలి. వాటిని ఎలాగైనా సరే సంపాదించాలి. కళ్ళజోడ్లు లేకపోతే చిన్న ఎలుగుబంట్లలా నాకు ఏమీ కనపడవు. పిల్ల ఎలుగుబంటి ఇంత పెద్దగా ఉంటుందా? నువ్వు నా తోకని పట్టుకో. ఆ కళ్ళద్దాలు ఎక్కడున్నాయో వెతుకుదాం. ఒక్కసారి ఇటు పైకి చూడు టొబాకీ. ఇదిగో నేను వస్తున్నాను. నేను ఇక్కడున్నట్టు వాడు కనిపెట్టలేడు. నేను కనిపెట్టేశాను. మర్యాదగా కళ్ళద్దాలు ఇచ్చేసాయి. డౌజీ, ఎలాగైనా నాపు. డౌజీ, నీకేం అవలేదుగా? ఏం అవలేదులే. కా గుహ దగ్గరున్నాం. తనేమైనా చూశాడేమో అడుగుదాం. కా, నువ్వు లోపలున్నావా? తనిక్కడెక్కడా లేడే. బహుశా తనెక్కడికైనా. కా, నువ్వు నా కళ్ళజోళ్ళను ఎక్కడైనా చూసుంటే నాతో చెప్పు. కా, నువ్వు నోరు తెరిచి మాట్లాడవేంటి? నువ్వు ఒక తీగతో మాట్లాడుతున్నావు బాలు. నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి నీ కళ్ళజోడు ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. నువ్వు నాతో పాటు వస్తే ఆలస్యం అవుతుంది. నన్ను క్షమించి యకి. పొరపాటున నేను చూసుకోకుండా తొక్కేశాను. నేను చెప్పే విషయాన్ని నువ్వు అసలు నమ్మలేవనుకో. ఎవరో నా కళ్ళద్దాల్ని దొంగిలించారు. మర్యాదగా నువ్వు వాటిని నాకు తిరిగిస్తావా లేదా చెప్పు. అదిగో, అది తనే అయ్యుండాలి. ఎవరు? టొబాకీ. బలు కళ్ళద్దాలు ఎత్తుకెళ్లాడని ఎంతోసేపటి నుంచి వెతుకుతున్నాం కదా. ఇంతకీ ఆ కళ్ళద్దాలు ఎక్కడున్నాయి? 5 నిమిషాలు ఆగండి, అవి ఎక్కడున్నాయో చెప్తాను. ఈ ఆట చాలా తమాషాగా ఉంది కదా. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చేసావా? నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఎలా కనిపెడుతున్నావు? నాకిప్పుడు అర్థమైంది. నువ్వు ఇక ఎప్పటికీ నన్ను పట్టుకోలేవు. షేర్ ఖాన్, షేర్ ఖాన్.
నువ్వు నా దగ్గరికి ఏ విషయం చెప్పాలని వచ్చావో త్వరగా ఆ విషయాన్ని చెప్పు, లేకపోతే చంపేస్తాను. మీకోసం ఏం తెచ్చానో బాగా చూడండి. ఈ పనికి మాలిన అద్దాల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇవి బలు కళ్ళద్దాలు. వీటి కోసమే నా వెంట పడుతున్నాడు షేర్ ఖాన్. ఇంకాసేపట్లో ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు. చూడండి, ఈ కళ్ళద్దాలు లేకపోతే బలుకు అసలు ఏమీ కనిపించదు తెలుసా? అయితే మౌగ్లీని కాపాడడానికి తనిక్కడికి రాలేడన్నమాట. మంచి పని చేశావు. ఈసారి నిన్ను ఆహారంగా చేసుకొని తిననులే, నిన్ను వదిలేస్తున్నాను. డౌజీ, నీకేమైనా కనబడుతుందా? కనపడుతున్నాయి. చుట్టూ కొన్ని కొండలు, ఒక కొలను, పడుకొనున్న ఏనుగు కనపడుతున్నాయి. డౌజీ టొబాకీ గురించి, తన దగ్గరున్న కళ్ళద్దాల గురించి. అందుకే కదా మనం వస్తా. అదిగో అక్కడున్నాయి, మెరుస్తున్నాయి మెరుస్తున్నాయి. వావ్, మనం ఇప్పుడు సరిగ్గా షేర్ ఖాన్ గుహ దగ్గర ఉన్నాం. దీన్ని తీసుకెళ్ళడం చాలా కష్టమేమో అనిపిస్తోంది. వద్దు, నువ్వు కంగారు పడకు, ఇదొక పన్నాగం. చూడు డౌసీ, ఈ కళ్ళద్దాల్ని మర్యాదగా కింద పెట్టేయి. వీటిని మౌగ్లీయే తీసుకోవాలి, అర్థమైందా? మర్యాదగా చెప్తున్నాను, డౌసీని వదిలేయ్, తనకి ఏ పాపం తెలీదు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత నువ్వు నాకు దొరికావు, అది ఒంటరిగా, ఎవ్వరి తోడు లేకుండా. బలు ఎక్కడున్నాడో కనిపెట్టాలి. వెంటనే తనకి ఈ విషయం చెప్పాలి. ఎవరిని కనిపెట్టాలనుకున్నాను? అయ్యో మర్చిపోయానే. గుర్తొచ్చింది, బలుని కనిపెట్టాలనుకున్నాను. ఇకీ నీకో విషయం చెప్పనా? నాకు నీ పద్ధతులు చాలా బాగా నచ్చుతాయి. ఎదురు మాట్లాడకుండా చెప్పేవన్నీ వింటావు చూడు, అది చాలా మంచి లక్షణం. నేను అందరినీ అడిగొచ్చాను, ఎవ్వరూ నీ కళ్ళజోడు చూడలేదంటున్నారు. అవి లేకుండా నా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. అయినా మౌగ్లీ ఎక్కడికి వెళ్లిపోయాడు? కనీసం తను సమయానికి ఇక్కడున్నా మనకు సహాయపడేవాడు. ఇప్పుడు అర్థమైంది, బహుశా తనే ఆ కళ్ళదాల్ని తీసుకెళ్లి ఉంటాడు. మౌగ్లీ, షేర్ ఖాన్ ప్రమాదంలో ఉన్నాడు. ఏంటి, మౌగ్లీ ప్రమాదంలో ఉన్నాడా? తను ఎక్కడున్నాడు? ఎవరు? మోగ్లీ ఎక్కడా అని అడుగుతున్నాడు. మౌగ్లీ నీ కళ్ళద్దాలను వెతుక్కుంటూనే వెళ్ళాడు. మౌగ్లీ నా కళ్ళద్దాలను వెతుక్కుంటూ వెళ్ళాడా? ఇంతకీ తను ఎక్కడున్నాడు? షేర్ ఖాన్ గుహ దగ్గరలోనే ఉన్నాడు. నీ అంతానికి సమయం దగ్గర పడింది మౌగ్లీ. కేవలం అద్దాల కోసం నీ ప్రాణాలు పోగొట్టుకోబోతున్నావు. ఉంటారు షేర్ ఖాన్. అదిగో తను అక్కడే ఉన్నాడు. నా కళ్ళద్దాలేవి? అవి నీ దగ్గర ఉన్నాయా? అవి టొబాకీ దగ్గర ఉన్నాయి బలు. నిన్ను నేను వదలను, అస్సలు వదిలిపెట్టను. పెడతావా లేవా? పెడతావా లేదా? బలు, కుడివైపుకి. ఇప్పుడు ఎడమవైపుకి. జాగ్రత్తగా చూసుకో బలు. వెళ్ళి మౌగ్లీకి సహాయం చెయ్యి, అలాగే నా కళ్ళద్దాలను తీసుకురా పో. కళ్ళద్దాలు నాకు తిరిగిచ్చే టొబాకీ. అబ్బా! డౌజీ, వెళ్ళా కళ్ళద్దాలు తీసుకురా. ఇప్పుడు అసలైన పోటీ ప్రారంభమవుతుంది. నువ్వు అయిపోయావు మౌగ్లీ, ఇక నిన్ను వదిలిపెట్టను. నిన్ను కూడా వదిలేది లేదు. వద్దు షేర్ ఖాన్, నన్నేం చేయొద్దు, వద్దు. నన్ను క్షమించు బలు, ఇంకెప్పుడు నీ కళ్ళద్దాలతో ఆడుకోను, మాటిస్తున్నాను. ఆ షేర్ ఖాన్ గాడు నా దెబ్బలు తట్టుకోలేక ఎలా చావు తప్పి కన్నులొట్టపోయినట్టు పారిపోయాడో చూసావుగా. ఏంటి బగీరా, ఈ రోజు మోగ్లీ బాగా అలసిపోయాడేమో అనిపిస్తోంది. రాత్రోళ్లు పడుకోపోతే ఇలా పగటిపూట కూడా నిద్రొస్తుందంతే. ఇప్పుడే నేను ఒక చేపని పట్టి తింటాను.
దొరికింది. నువ్వు ఇంతకన్నా వేగంగా నీళ్ళలో ఈత కొట్టలేవా? నీ గురించి గొప్పగా ఊహించుకున్నాను. ఈ నదికి రారాజు అనుకున్నాను. ఇక నేను వెళ్ళొస్తాను. ఇంతకు ముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను మౌగ్లీ, ఇది నాకు సొంతమైన నది. అది చూస్తాను. ఇంకొకసారి నువ్వు నాకు చిక్కకపోవు. నువ్వా హీటా? ఎందుకలా ఏడుస్తున్నావు హీటా? ఈ రోజు నా శక్తి ఏంటో అందరి ముందు ప్రదర్శించాలి. నేను ఈ రోజు నా తొండాన్ని ఉపయోగించి పోటీలో గెలిచి తీరాలి. నేను అలా చెయ్యలేను. అసలు నువ్వు ఏమంటున్నావు? ఈ పోటీలో నేను గెలవలేననిపిస్తోంది మౌగ్లీ. నేను ఆ పోటీలో గెలవలేకపోతే ఎప్పటికీ నన్ను చిన్న పిల్లనే అనుకుంటారు. అనవసరంగా నువ్వేమీ బాధపడకు. నిన్ను చిన్నపిల్లగా ఎవరూ అనుకోరు. నేను నీకో విషయం చెప్పనా? ఖచ్చితంగా ఆ పోటీలో గెలవగలవు. వద్దు మౌగ్లీ, నువ్వు నన్ను చూసి నవ్వుతావు. నేను నిజం చెప్తున్నాను. నిన్ను చూసి అసలు నవ్వను. నీకు మాటిస్తున్నాను. వింతగా ఏదో కొత్త శబ్దం వచ్చిందేంటి? అదిగో అక్కడి నుంచే ఆ శబ్దం వస్తోంది. దారుణంగా ఏమీ లేదు కానీ నువ్వు కాస్త ప్రయత్నించొచ్చు. నా తొండం నుంచి వచ్చే శబ్దానికి ఎవరూ భయపడరు, ఎందుకంటే అసలు శబ్దం రాదు గనుక. నువ్వే బాధపడకు. నీకు నేను సహాయం చేస్తాను, సరేనా? కలిసికట్టుగా పోటీలో విజయం సాధిద్దాం. మౌగ్లీ, ఈసారి నేను నిన్ను తప్పకుండా పట్టుకుంటాను చూడు. ఇంతసేపు పరమ చండాలంగా శబ్దం చేసింది నువ్వేనా? ఏనుగు తొండ ఉన్నా కూడా సరిగా శబ్దం చేయలేకపోతోంది. నోరు ముయ్యండి. చూసావా వాళ్ళ ఆట ఎలా కట్టించాను? ఇప్పుడు నువ్వు నాకు దొరికావు మౌగ్లీ. హీటా, నువ్వు పక్కకు తప్పుకో. త్వరగా పద హీటా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నన్ను క్షమించు మౌగ్లీ. నాకేం అవ్వలేదులే, వెళ్దాం పద. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చు. మౌగ్లీ, మనం వెళ్ళాలి. ఇక మనకి సమయం లేదు. కాసేపట్లో పోటీ ప్రారంభమైపోతుంది. కంగారు పడకు హీటా, నేనొక మార్గం ఆలోచిస్తాను. నాకు చక్కని ఆలోచన వచ్చింది. మౌగ్లీ గాడు ఇంకోసారి ఈ నది వైపుకు వస్తే నా చేతుల్లో అయిపోతాడు. నువ్వు కాస్త గట్టిగా తుమ్మడం ఆపేస్తే మంచిదనుకుంటాను. నువ్వు అరిచేటప్పుడు ఎలా అరవాలో తెలుసా? ఇలా మెల్లగా. అద్భుతంగా చేసావు. ఇంకొకసారి గట్టిగా అరవడానికి ప్రయత్నించు. అంతే, అలాగే. ఇంకొకసారి గట్టిగా అరువు. ఈ విధంగా. మళ్ళీ మీరు వచ్చారా? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. మౌగ్లీ, చాలు, ఆపేద్దాం. ఇక మించి నా వల్ల కాదు.
ఇప్పుడు మనం నది దగ్గరికి వెళ్దాం. నీ తొండాన్ని నీళ్లతో కడుక్కుంటే తుమ్ములు ఆగిపోతాయి. మరి కానీ అక్కడ జకాలా ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉంటే చాలు. వెళ్దాం పదా. నది దగ్గర ఎవరూ లేరు. త్వరగా రా హీటా. ఇప్పుడు కాస్త బాగానే ఉంది. నువ్వు భలే తమాషాగా చేస్తున్నావు హీటా. చూసావా, ఇప్పుడు నీ తొండం ఎంత శక్తివంతమైనదో తెలిసిందా? ఇప్పుడు నిజంగానే చాలా బాగుంది. దురద కూడా తగ్గిపోయింది. త్వరగా పదండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళ తిక్క కుదిరింది. నాకు తెలిసి ఇక వాళ్ళెప్పుడు మన జోలికి రారనుకుంటాను మౌగ్లీ. ఇప్పుడు నిన్ను పట్టుకుంటాను. చూసావా, నేను నిన్ను పట్టుకున్నాను మౌగ్లీ. ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు సాధించావు హీటా. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను మౌగ్లీ. మనం వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరాలి. సంబరాలు మొదలయ్యే సమయం దగ్గర పడింది. త్వరగా రా, నా వీపు మీద ఎక్కు మౌగ్లీ. హీటా తను మనల్ని అడ్డుకోవడానికి వచ్చినట్టున్నాడు. తను ఎవరనుకున్నావు? రానా, కంగారు పడకు. మౌగ్లీ, నువ్వు అసలు ఎందుకు అలా చేశావు? కోపడుకురానా. నిజంగా నువ్వు అదరగొట్టేశావు అప్పు. హీటా, ఇప్పుడిక నీ వంతు. నువ్వు విజయం సాధించాలి హీటా. ఇక కానివ్వు హీటా, నువ్వు సాధించగలవు. ఏంటి అలా నిలబడిపోయింది? ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. శభాష్, సాధించావు హీటా. హీటా, హీటా. అమ్మా, నేనిప్పుడు వెళ్ళి మౌగ్లీతో ఆడుకోవచ్చా? నువ్విప్పుడు పెద్దదానివయ్యావు రీటా, కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు. నా అనుమతి తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు రీటా. అయితే వెళ్ళొస్తాను, త్వరగానే వచ్చేస్తాలే. సరే, ఇప్పుడు నువ్వు బయలుదేరు బగీరా.
పం 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 పం. ఇటువంటి స్నానానికి మించింది మరేమీ లేదు. విషయమేంటి మౌగ్లీ? నేను శుభ్రంగా తయారవుదాం అనుకున్నాను, కానీ ఇలా బురదగా తయారవుదాం అనుకోలేదు. బురద ఒంటికి మంచిదే, దానివల్ల చెడేమీ జరగదు, మనము ఆరోగ్యకరంగా ఉంటాం. అంతా బాగానే ఉంది కానీ హతి, ఈ బురదలో స్నానం చేసిన తర్వాత నీళ్లతో స్నానం చేయాలి. ఇంతకీ బగీరాయుడి కనిపించట్లేదు. బగీరా గురించే కదా. బగీరాకి సాధారణంగా ఇలా నీళ్ళలో మునగటం అస్సలు ఇష్టం ఉండదు. ఆ విషయం నీకు బాగా తెలుసు కదా మౌగ్లీ. నేను తనని ఉదయం నుంచి చూడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒకవేళ తను వేటాడడానికి గాని వెళ్ళాడేమో. ఏమీ మాట్లాడొద్దు. ఆ పొదల చాటున ఎవరో దాక్కుని ఉండి మనల్ని గమనిస్తున్నట్టుగా ఉంది. అదిగో అటు చూడు బలు. చూశాను, వెళ్తున్నాను, పట్టుకుంటాను. అది ఎవరన్నది కానీ మనం వచ్చేలోపే తప్పించుకుపోయారు. దాని రూపం చూడ్డానికే అసహ్యంగా బోల్డంత జుట్టుతో ఉంది. అది బహుశా నేను కూడా చూశాను మౌగ్లీ. దాని ఒంటి మీద బోలెడంత జుట్టుంది. అది ఏమై ఉండొచ్చంటావు? నీకు తెలుసా? షేర్ ఖాన్ మనల్ని వెంబడిస్తున్నాడేమో అనిపిస్తోంది. షేర్ ఖాన్ కాదు, తను ఖచ్చితంగా ఇక్కడికి రాలేదు. ఎవరంటావు? అదేమిటంటే ఈ అడవిలో ఏదో ఉన్నట్టు పుకారు పుట్టింది. ఏమిటా పుకారు? ఏదైనా నల్లని జంతువు గురించి నువ్వు విన్నావా, చూసావా? ఏంటి, ఏదో నల్ల జంతువా? ఇంతకీ ఏంటది? నల్ల రంగులో ఉండే చిరుతపులి. దాని బలానికి ఎవరూ సాటిరారు. ఒకవేళ అది గనక నిజంగా వచ్చుంటే మనమెవరం తప్పించుకోలేం. అది పిల్లల మాంసాన్ని కొన్ని రోజుల పాటు దాచి ఉంచుకుంటుందని నేను విన్నాను. అది ఎదురుపడితే మనం తప్పించుకోవడం కష్టం. చావు తప్పదు. మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. హాతి, ఏమంటున్నావు? నువ్వు చెప్పేది వింటే భయంగా ఉంది. బగీరా, అది నువ్వేనా? బగీరా, నీకేమైనా సహాయం కావాలా? ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకెటువంటి భయం లేదు, ఎందుకంటే నా స్నేహితుడు బగీరా కూడా చిరుతపులే. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది సాధారణమైన చిరుతపులి కాదు మౌగ్లీ. అది ఒకే ఒక జీవిని మాత్రమే చంపి తింటుంది. ఏమిటది? ఎవరో కాదు, మనుషుల్ని మాత్రమే తింటుంది. బలు, నువ్వెక్కడున్నావు? ఇదిగో, నేను చెప్పానా, అది ఇటువైపుగానే వచ్చింది. అది గనక మళ్ళీ మనకు కనపడితే దాన్ని ఒకే దెబ్బకి చంపేద్దాం. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే అది మనల్ని చంపేస్తుంది. మోగ్లీ, కంగారు పడకు, నేనే. టొబాకీ, నువ్వింతకీ ఇక్కడేం చేస్తున్నావు? ఆ చిరుతపులికి భయపడి ఇదిగో నేనిక్కడ దాక్కున్నాను. నాకు కూడా నీలాగే ఎంతో భయంగా ఉంది. నాకెటువంటి భయం లేదు, పైగా నేను దాక్కోవడం లేదు. నాకు తెలుసు అదంతా ఒక కట్టు కదా, అంతే. అదేం కాదు, నేను దాన్ని నా కళ్ళారా చూశాను. ఒకవేళ నువ్వు దాన్ని చూసావంటే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేవు మోగ్లీ. ఉదయం నుంచి నాకు బగీరా కనిపించడం లేదేంటి? ఏమో, మరి నాకు తెలీదు. ఎందుకు అడుగుతున్నావు? హే, తను కూడా చిరుతపులే కదా. తను కూడా ఆ జాతికి చెందినవాడే కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు మోగ్లీ. కానీ చిరుతపులులు మనుషుల్ని తినవుగా. అవి దేన్నైనా తింటాయి, నక్కల్ని కూడా తింటాయి. పరిగెత్తు మోగ్లీ, వేగంగా పరిగెత్తి పారిపో. నాకెటువంటి భయం లేదు, ఎందుకంటే ఇది ఉట్టి కట్టుకథ మాత్రమే. ముందా వేటగాల్ని ఎలాగైనా అడవి నుంచి బయటికి పంపించాలి. అదిగో, శబ్దం అటువైపు నుంచి వస్తుంది, చూడండి. ఇక్కడేదో జంతువు ఉంది, గురి చూసి కాల్చండి. ఇటువైపు ఇక్కడ చూస్తుంది. జాగ్రత్తగా గురి పెట్టి ఇక్కడే ఉండాలి. చూడండి జాగ్రత్తగా. ఏంటా శబ్దం? ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడుందా? ఏమైనా దొరికిందా? అదిగో అక్కడ వెళ్తున్నట్టుంది. నన్నేం చేయొద్దు. మోగ్లీ, నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా? నల్ల రంగు జంతువా? నేనెప్పుడు వినలేదు. ఇదేదో కట్టుకథలా అనిపిస్తోంది. బలు కూడా అదే అన్నాడు, కానీ టొబాకీ తన కల్లారా చూశాడని నాతో చెప్పాడు.
ఆ జిత్తులమారి మాటలు నిజాలు కాదు, అబద్ధాలు. అయినా ఆ వేటగాళ్ళు ఉదయం నుంచి నా గురించి ఎందుకు వెతుకుతున్నారో. సరే గాని నువ్వు ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈరోజు ఉదయమా? ఆ సమయంలో మేము చెరువులో స్నానం చేస్తూ ఉన్నాం. అయినా ఇప్పుడు అదంత ముఖ్యమైనదేం కాదుగా. నువ్వు ఎందుకని నన్ను అలా అడుగుతున్నావు? ఏం లేదు, తెలుసుకుందామని అడిగాను అంతే. అదేంటంటే మొగ్లీ, ఇప్పుడు నేను నీకేమీ చెప్పలేను. తప్పించుకుంటోంది. త్వరగా రండి, రండి, రండి. మౌగ్లీ! ఓ నువ్వా? రిక్కీ చెప్పు. అవును, మిగతా వాళ్ళందరూ ఏరి? నేను పెందరలే వచ్చేసానా? బాగా తొందరగా వచ్చావు. నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానం పంపించారు, అందుకనే వచ్చాను. అదేంటంటే అలాంటిదేమీ లేదు, కానీ మౌగ్లీ కాసేపటి నుంచి కనిపించడం లేదు అంతే. తనకేమైంది? తనని కనిపెట్టి తీసుకొస్తాను, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు రిక్కీ. అలాగే. ఏంటిది? ఈ కోళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి, ఇక్కడ మనుషులెవరూ కనిపించడం లేదు. అందరూ వేటాడడానికి అడవికి వెళ్ళిపోయారా? ఇదంతా నా వల్లే జరిగింది. నాకు తెలిసి ఆ చిరుత మన దగ్గరలోనే ఉందనుకుంటా. ఏమంటున్నావు? అవును, చూడు, ఇదిగో ఇక్కడే దాని కాలు గుర్తులున్నాయి. ఇక్కడేమో కోడి ఈకలున్నాయి. అదిగో అదిగో అక్కడుంది. రండి. గురిపెట్టి కాల్చండి, త్వరగా. పారిపోతుంది, దాన్ని తప్పించుకోనివ్వకూడదు. ఏంటిది? వాళ్ళు మనల్ని చుట్టుముట్టారు. బాలు, సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడావు, కృతజ్ఞతలు. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నావు? నేను లొంగిపోతున్నాను. టొబాకీ, ఇదంతా నువ్వు చేసిన పనన్నమాట. ఒక నక్క బురదలోకి దిగి స్నానం చేయడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిదని అలా చేశాను అంతే. నువ్వు చిరుతపుల్లా వేషం వేసుకుందామన్నా అలా మారలేవు. అసహ్యంగా ఉంది. ఇప్పుడు నాకు అర్థమైంది, వేటగాళ్ళు నిన్ను వేటాడుతూ వచ్చినప్పుడు చెరువులో స్నానం చేసి నువ్వు మామూలుగా మారిపోతావు, అంతేనా? ఇంతకీ మీరు నిజాన్ని ఎలా కనిపెట్టారు? నేను ఆ గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు కోళ్లు స్వతంత్రంగా తిరగడం నేను చూశాను. సాధారణంగా అవి చాలా ప్రమాదకరమైనవి. అవును, వాటి నక్కల నుంచి కాపాడుకోవడానికి ఎక్కడికైనా పారిపోతాయి. చిరుతపులే ఆ నేరం చేసిందని మనుషులందరూ అనుకుంటున్నారు. ఎవ్వరికీ తెలియకుండా నువ్వు వేసిన పథకాన్ని మేం కనిపెట్టేశాను టొబాకీ. ఈ అడవిలో చాలా జంతువులున్నాయి కదా, నేను వాటిలో కలిసిపోతే నన్నెవరూ కనిపెట్టలేరని నేను తప్పుగా అంచనా వేశాను. నీ అంచనా తప్పైంది. నీ కాలి గుర్తుతో నిన్ను కనిపెట్టాం. నీ కాలికి బురద అంటుకోడు ఉండడం నేను చూశాను. ఒక్క తూట చాలు దాన్ని చంపేయడానికి. ఇక దాంతో మనకు గొడవే ఉండదు. పక్కకి తప్పుకో మౌగ్లీ, ఇక్కడి నుంచి పారిపోండి. కాల్చొద్దు, అవి మనల్ని ఏమన్నా చేస్తే. నన్ను వెళ్ళనివ్వండి, నన్ను దయచేసి క్షమించండి. నిన్ను వదలం. నిన్ను క్షమించి వదిలేస్తే నీకు బుద్ధి రాదు. అదిగో చూడండి, చిరుత అక్కడుంది. నన్ను చేయకండి, నన్ను వదిలేయండి, నేను చిరుతని కాను. చిరుతలు మనుషుల్ని తింటాయా? అంతా ఒట్టి కబుర్లు. వాళ్ళందరూ చెప్పిన కట్టుకథని నువ్వు నమ్మావో బలు? హాతీకి కూడా నిజం తెలిసిందిగా. నువ్వు కూడా వాళ్ళ మాటల్ని నమ్మావనుకున్నా మోగ్లీ. నేనా? ఒకవేళ నేనే ఆ క్రూర మృగాన్ని అయి ఉంటానేమోనన్న అనుమానం నీలో కలిగింది కదా మోగ్లీ. అవుననుకున్నాను, ఎందుకంటే నువ్వు నాకు నిజం చెప్పలేదు కదా. అవును బగీరా, మనం ఎటువంటి సమస్యనైనా మాట్లాడే తేల్చుకోవాలి. అప్పుడు మనకు ఎటువంటి సమస్యలు రావు. అందరూ బయటికి రండి, త్వరగా. మేము వచ్చేసాం. పుట్టినరోజు నువ్వు సాధించావు మౌగ్లీ. ఏంటి ఈ రోజు నా పుట్టినరోజా? ఈనాటితో నువ్వు మమ్మల్ని వదిలేసి వచ్చి 5 ఏళ్లు పూర్తవుతుంది. ఇది మన బలు ఇచ్చిన సలహానే. బగీరా ఇచ్చిన సలహా ప్రకారమే ఈ రోజు రాత్రికి నీ స్నేహితులందరినీ ఇక్కడికి రప్పించాను. పుట్టినరోజు సంబరాలా? నా కోసమా?
నాన్న ఆగండి, నేను వస్తున్నాను. ఇలా చూడు, నువ్వు నాతో పాటు వచ్చావంటే నీకేదైనా ప్రమాదం కలగొచ్చు. ఎందుకంటే అక్కడ నీళ్లు వేగంగా ప్రవహిస్తున్నాయి. మీరెప్పుడు నన్ను అలాగే అంటారు. నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, బలవంతుణ్ణి కూడా అయ్యాను. కావాలంటే చూడండి. ఇలా చూడు, నువ్వు బలవంతుడు అయితే అయ్యుండొచ్చు, కానీ నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాన్న దయచేసి నన్ను కూడా ఆ నక్షత్రపురాయిని విసరనివ్వండి. నేను తిరిగొచ్చిన తర్వాత ఆలోచిద్దాం, సరేనా? మీరు తిరిగొచ్చేసరికి నేను ఏదో విధంగా ఒక గొప్ప పని సాధించాలి. ఆపు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? అబే ఏం లేదమ్మా. ఈ రాయిని విసిరింది ఎవరు? నన్ను క్షమించు మౌగ్లీ, నేను కావాలని నీ మీదకు విసరలేదు. ఆకాశంలోకి విసురుదాం అలా ఉండిపోతుందని విసిరాను. అసలు ఏమంటున్నావు? ఆకాశానికి ఎలా వెళ్తుంది? అది మా ఆచారం. ఒకవేళ మేము రాయిని విసిరి అది నక్షత్రంగా ఆకాశంలోనే ఉండిపోతే నేను పెద్దవాడిని అయినట్టు గుర్తు. నువ్వు చెప్పేదేదో కాస్త ఆసక్తికరంగా ఉంది. పట్టుకున్నా, ఇది నక్షత్రం ఆకారంలోని రాయి. మా నాన్న చిన్నతనంలో దీని గురించి నాకు చెప్తూ ఉండేవారు. ఏనుగులు విసిరే ఈ రాళ్లే ఆకాశంలో నక్షత్రాలుగా మెరుస్తూ ఉంటాయట. నిజంగానా? పక్కకి తప్పుకో. 1 2 3. అది ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. నాకు తెలిసి అది ఆకాశంలోనే ఉండిపోయి ఉంటుంది. కాబట్టి నేను పెద్దవాడిని అయిపోయాను అనుకుంటా. నువ్వు సాధిస్తావని నాకు తెలుసు. రాత్రికారా ఆకాశానికి చేరుతుందేమో చూద్దాం. మౌగ్లీ, సరే గాని ఈ రోజు రాత్రి ఆహారం కింద మనం చేపల్ని పట్టుకొని తింటే ఎలా ఉంటుందంటావు మౌగ్లీ? ఓ తప్పకుండా. అందుకే నేను కొత్త విధానంలో చేపలు పట్టడం నేర్చుకున్నా. 1 2 3. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఎక్కడుంటే ఏంలే, నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను. నాకేం భయం లేదు, నేను ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే నేను పెద్దవాడిని అయిపోయాను కదా. అది ఆకాశంలోనే ఉండిపోయినట్టుంది. నాకు తెలిసి అది మళ్ళీ తిరిగి రాదనుకుంటా. మళ్ళీ తిరిగి వచ్చేసిందా? నువ్వేనా ఈ రాయిని కన్ను మిన్ను కానకుండా పైకి విసిరినది? అబ్బే నేను కాదు. నిన్ను చూస్తుంటే నాకు నోరూరిపోతోంది, వెంటనే తినేయాలనిపిస్తోంది. అమ్మయ్యా, తన బాధ తప్పింది. దయచేసి నా మాట విను. నువ్వు నక్షత్రంగా మారిపో. వామ్మో, ఏంటిది? కాపాడండి, కాపాడండి. ఇదిగో పెద్ద చేపలు పట్టాను. ఈ రోజు నీకు అదృష్టం కలిసొచ్చింది అనుకుంటాను. అదృష్టం లేదు, కడుగుడ్డు లేదు. నా తెలివితేటలతో చేపలు పట్టాను. అది నీకోసమే బలు. చూసావా మౌగ్లీ, చీల్ నీకన్నా చాలా తెలివైనది. అదేం కాదు, నేను ఒప్పుకోను. ఆపు నిన్ను కలిశాడా? మాకేమీ చెప్పలేదు. వాడెక్కడికి వెళ్ళిపోయాడో మాకు తెలీదు.
ఈ రోజు ఉదయం తను చూశాను. తనేదో రాయిని ఆకాశానికి విసురుతున్నాడు. తను నక్షత్రం రాయి గురించి చెప్పిందంతా నిజమేనా? అంటే ఆ రాయిని తను తీసుకువెళ్ళాడన్న మాట. తను ఎటువైపుకు వెళ్ళాడు? అదిగో అటువైపుగానే వెళ్ళాడు. అప్పును వెతకడానికి వాళ్లతో పాటు మనం కూడా వెళితే బాగుంటుంది అనిపిస్తోంది. అది కాపాడండి. ఇప్పుడు నేను ఏడవకూడదు, ఎందుకంటే నేను పెద్దవాడిని అయిపోయాను కదా. ఆపు ఆపు ఆపు, నువ్వెక్కడున్నావో చెప్పు. చీల్, నాకు నీ సహాయం అవసరం. కాదన్నాక వీల్లేదు, ఎందుకంటే నువ్వు నా చేపని తీసుకెళ్ళిపోయావు. ఇది చాలా అద్భుతంగా ఉంది. కాపాడండి. అటువైపు పద, త్వరగా పద చీల్. కాపాడండి. అదిగో అక్కడున్నాడు. కృతజ్ఞతలు చీల్. త్వరగా వెళ్ళి అందరినీ పిలుచుకురా. కాపాడండి. అప్పు, మౌగ్లీ, నన్ను పైకి లాగు. కంగారు పడకు, ఏదో ఒక విధంగా నేను బయటికి తీస్తాను. త్వరగా పట్టుకో అప్పు, ఆ కొమ్మని పట్టుకో త్వరగా. అమ్మో, కొమ్మ మీద సాలీడ్ ఉంది, అది నా గొంతులోకి దూరిపోతుంది. ఏంటి, నువ్వు ఒక చిన్న సాలీడ్కి భయపడుతున్నావా? నువ్వు పెద్దవాడివి కదా, ఎందుకు భయపడుతున్నావు? ఒకవేళ నేను పెద్దవాడిని అయి ఉంటే నేను సాలీడ్ని చూసి భయపడేవాడిని కాను. వెళ్ళిపో. నీకు విషయం తెలుసా, బలుకు కూడా సాలీడ్లు అంటే చాలా భయం. అంత మాత్రం పెద్దవాడు కాకపోతాడా? నిజంగానా? బలు భయపడతాడా? అవును. ఎలాగైనా ప్రయత్నించు, నువ్వు సాధించగలవు. నేను సాధించాను. నాకు బాగా తెలుసు. చూసావా అది ఎలా వెళ్ళిపోయిందో? అమ్మయ్యా, నీకేం కాదులే అప్పు, ఎందుకంటే నువ్వు చాలా ధైర్యంగా ప్రయత్నించావు. అప్పు, నన్ను క్షమించండి నాన్న. నేను తప్పు చేశాను నాన్న. అక్కడి నుంచి ఆ రాయిని తీయకుండా ఉంటే బాగుండేది. దాన్ని నువ్వు తీసావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు శిక్షను అనుభవించాల్సిందే. ఏమిటండి మీరు మీ సొంత కొడుకే శిక్ష వేస్తారా చెప్పండి? ఇదిగో నీ రాయి నీకు మళ్ళీ దొరికింది. కృతజ్ఞతలు మౌగ్లీ. కావాలంటే నువ్వు ఇంకొకసారి ప్రయత్నించి చూడు. ఇప్పుడు నువ్వు పెద్దవాడి వయ్యావో లేదో దీన్ని బట్టి తెలుసుకుందాం. ఎక్కడికి పోయింది నాన్న? చూసారా, నేను దాన్ని సాధించాను. అవును, నువ్వు సాధించావు. ఒక్కసారి ఆకాశంలోకి చూడు, అక్కడ ఒక కొత్త నక్షత్రం మిలమిలా మెరుస్తూ కనిపిస్తోంది. అయితే ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యానన్నమాట. అవును, సాధించావు. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావు కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మాలో ఒకడివి. ఇక నుంచి నువ్వు ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని సాధించగలవు. మీ అందరికీ ఓ విషయం తెలుసా? నేను ఇక నుంచి సాలీడ్లను చూసినా భయపడను. ఒకవేళ ఇదిగో నా ఎదురుగా సాలీడ్ ఉన్నా నేను భయపడను. సాలీడా? ఎక్కడ? ఈ
రోజు లేచిన వెంటనే రేగిపళ్ళు తిని ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను. ఈ రోజు నా వేట ఆ జింకతో ప్రారంభిస్తాను. ఏదైనా పెద్ద జంతువును వేటాడొచ్చు కదా షేర్ ఖాన్. ఇది చాలా చిన్నదిగా ఉంది. ఇది నాకే సరిపోదు. మరి మీరేం చేస్తారు చెప్పండి? నేను దాచుకున్న రేగిపళ్ళన్నీ అయిపోయినట్టున్నాయి. నేను వెంటనే వెళ్ళి తెచ్చుకోవాలి. అరటిపళ్ళు తింటావా? ఇవి చాలా రుచిగా ఉంటాయి. చూడు మౌగ్లీ, రుచి కోసం ఏది తినకూడదు. రేగిపళ్ళు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అది కాకుండా కంటి చూపు కూడా. బలు, ఈ కళ్ళజోడు లేకుండా అసలు నీకేం కనబడదనుకుంటాగా. అవును, నిజమే. నేను ఇప్పుడు వెళ్ళి కొన్ని రేగిపళ్ళు తెచ్చుకోవాలి. బగీరా, నువ్వు కూడా నాతో వస్తావా? మనం ఇక వెళ్దామా బలు? హే, నేను కూడా మీతో వస్తా. ఇలా చూడు మౌగ్లీ, రేగు చెట్లు కారడవుల్లో ఉంటాయి. పైగా దానికి చాలా ముళ్ళు కూడా ఉంటాయి. నీలాంటి చిన్నపిల్లలు అక్కడికి రాకూడదు. నేను ఇంకా చిన్నపిల్లాడినేం కాను. నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. వద్దు మౌగ్లీ, అది చాలా ప్రమాదకరమైంది. నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు మర్యాదగా వెళ్ళి బాలాతోనూ లవ్లీతోనూ ఆడుకో. నువ్వు అనవసరంగా తన్ని కసురుకుంటున్నావు బలు. తను కూడా ఇప్పుడు పెద్దవాడయ్యాడుగా. ఇక నుంచి నీతో ఎప్పుడు నేను మాట్లాడను బలు. నువ్వు అది నమ్ముతావా? నీకసలు బుద్ధి లేదు టుబాకీ. చేతికందిన వేటని చెడగొట్టావు. నువ్వు నాకు ఆహారం తీసుకురా, లేదా నువ్వు పలహారం అయిపోతావు. షేర్ ఖాన్ కోసం నేను ఆహారాన్ని వేటాడాలట. ఎవరైనా వేటాడి పెడితే తింటాను గాని నన్ను వేటాడమంటే ఎలా? ఇంకా చిన్నపిల్లాడిని కాదు, నేను పెద్దవాడిని అయ్యాను. నన్ను సహాయం చేయమంటావా? అవును, నిజమే. అది మరేంటంటే దీన్ని పక్కకి కదపాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇక్కడికంటే అక్కడే బాగుంటుంది. నిజంగానా? సరే, అడు తప్పుకో. బలు నన్ను చిన్నపిల్లాడని అవమానించాడు. ఏంటి, చిన్నపిల్లాడివా? నువ్వు చిన్నపిల్లాడని బలు అన్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను చిన్నపిల్లాడిని కాదని నిరూపించుకోవాలి. నువ్వు చెప్పేది నిజమే. సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడే నేను కూడా నా కుటుంబానికి ఆ విషయాన్ని నిరూపించాల్సి వచ్చింది. నిజంగానా? అప్పుడు నువ్వు ఏం చేసావు? ఒక నాగుపాము గుడ్డిని దొంగతనం చేశా. ఏంటి, నిజంగానే అంటున్నావా? అవును. ధైర్యంగా అంత గొప్ప పని చేయడం వల్ల నేను పెద్దవాడిని అయిపోయానని అందరూ బాగా నమ్మారు. ఆ తర్వాత ఎవ్వరు నన్ను చిన్నపిల్లాడు అనలేదు. నువ్వు దొంగలించావంటే నేను నమ్మలేకపోతున్నాను. దొంగతనం అని చెప్పానా? కాదు కాదు, అడిగి తీసుకున్నాను అంతే. ఆ తర్వాత ఆ గుడ్డుని ఆ పాముకి తిరిగిచ్చేశాను. బలుకి నా సత్తా ఏంటో చూపిస్తా. నేను నాగుపాము గుడ్డుని తీసుకొస్తా. అంటే ఇది నిజంగా చాలా మంచి ఆలోచన. నది పక్కన ఒక పాము గుడ్డుంది. టబ్బాకి, నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి. మోగ్లీ ఖచ్చితంగా ఆ పాము చేతిలో అంతమైపోతాడు. ఆగు మోగ్లీ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాగుపాము గుడ్డు కోసం. ఏంటి, నాగుపాము గుడ్డు కోసమా? ఆగు, అటువంటి పని చేయకు. ఎందుకంటే అది చాలా ప్రమాదకరం. నీకేమైనా అవుతుంది. నాకేం కాదులే, నేను పెద్దవాడినయ్యాను, నాకు ధైర్యం ఉంది. అది ధైర్యం గురించి కాదు మోగ్లీ, నువ్వు మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావు. మోగ్లీ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే మోగ్లీని తినడానికి షేర్ ఖాన్ వస్తున్నాడు. షేర్ ఖాన్ కి కోపం తెప్పించే ప్రయత్నం చెయ్యకు, వెళ్ళిపో. అయితే నేను నిన్ను తింటాను, సరేనా? కాసేపు నీ గుడ్డుని అరిగిస్తావా? కంగారు పడద్దు, నీకు తిరిగిచ్చేస్తాను.
మౌగ్లీ మౌగ్లీ మీకు ఆహారం సిద్ధంగా ఉంది షేర్ ఖాన్. నువ్వేనా? కాదు, నేను కాదు. ఆ మోగ్లీనే మీకు ఆహారం. మౌగ్లియా? ఎక్కడున్నాడు? నా మాటల్ని నమ్మి వెళ్ళడం వల్ల నాగుపాము చేతులు ఈ పాటికి అంతమైపోయి ఉంటాడు. మనం దాదాపు దగ్గరగా వచ్చేసాం షేర్ ఖాన్. నాగుపాము గుడ్డు తెచ్చా బాకీ. నువ్వింకా బతికే ఉన్నావా మోగ్లీ? సరేలే, మీకు ఆహారం సిద్ధంగా ఉంది షేర్ ఖాన్. షేర్ ఖాన్ ఆ గుడ్డును పాడేయ్. ఇది నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నన్నేం చేయలేవు షేర్ ఖాన్. ఈ రోజు తప్పించుకున్నావు, కానీ ఎప్పుడూ తప్పించుకోలేవు మౌగ్లీ. నన్ను క్షమించు మోగ్లీ. షేర్ ఖాన్ నన్నో లేకపోతే నిన్నో తినాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇలా చేస్తున్నా. టొబాకీని గుడ్డు తీసుకెళ్ళిపోతాడు చూడు. అమ్మయ్యా, నువ్వు నా ప్రాణాలు కాపాడావు రికీటికి. అదేం పర్వాలేదు, కానీ నేను ఇంకోసారి నీకు చెప్పినప్పుడు నా మాట నువ్వు గౌరవించాలి, వినాలి. అర్థమైందా? సరే, అలాగే. నన్ను క్షమించు రికి. ఇప్పుడు నా కారణంగా నాగుపాము తన గుడ్డును పోగొట్టుకోంది. నువ్వేం కంగారు పడకు, ఎందుకంటే పావులు బాగా వాసన పసికట్టగలవు. దాన్ని బట్టి అవి వెతుక్కుంటూ వెళ్ళిపోతాయి. మరి నా పలహారం సంగతి ఏమైంది టొబాకీ? ఆ నాగుపాము చేతిలో ఈ పాటికి మోగ్లీ అంతమైపోయి ఉంటాడు. మీ ఆహారం సిద్ధంగా ఉంది, వెళ్ళండి షేర్ ఖాన్. అక్కడ ఏదైనా తేడా జరిగిందో నీకు నా సంగతి తెలుసుగా. లేదు లేదు, మిమ్మల్ని మోసం చేసేంత ధైర్యం నాకు ఉందా? సరే గాని ఈ రోజు నీకు ఎలా గడిచింది మౌగ్లీ? బాగానే గడిచింది. నేను నాగుపావు దగ్గర నుంచి ఓ గుడ్డుని దొంగిలించాను. నేను ధైర్యవంతున్న నిరూపించుకోవడానికే అలా చేశాను. ఏంటి, నువ్వు పెద్దవాడి అయిపోయావనుకుంటున్నావా? ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించొచ్చా? చెప్పు. బలు, తను ఈ వయసులో చేసిన తప్పు తెలుసుకుంటే పెద్దయ్యాక మళ్ళీ ఆ తప్పులు చేయడు. నేను తప్పు చేశానని గ్రహించాను బలు, అందుకు నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా చేయను. ఓ సరేలే, ఈసారి నుంచి నువ్వు కూడా మాతోనే రావాలి. నిజంగానా? నేను పెద్దవాడినయ్యానని ఒప్పుకుంటారా? ఒప్పుకోను గాని కనీసం ఇలాంటి అలరి చేష్టలు చేయకుండా ఉంటావు కదా, అందుకనే. వాణ్ణి పాము కాటేసిందని చెప్పావు. సరే పదండి, వెళ్ళిపోదాం. ఇంకెప్పుడైనా మనం మోగ్లీని తినొచ్చు. అది కాకుండా భోజన సమయం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు భోజనం గురించి ఆలోచిద్దాం. వద్దు వద్దు, నేనేం చేయదు, నన్ను వదిలేయండి. నిద్రపోతున్నవా జిత్తుల మారి నక్క?
హాతీని వెంబడించమని నీకు చెప్పానుగా. ఒంటరిగా వెళుతున్నప్పుడు నాకు చెప్పమన్నానా లేదా? చక్కని అవకాశాన్ని చేజార్చావు. ఇప్పుడు ఆ హాతీ తల్లి ఏనుగును ఒక సరస్సు దగ్గర దింపడానికి వెళ్ళబోతున్నాడు. ఆ ప్రదేశం ఎక్కడుందో నాకు తెలియాలి. ఆ పిల్లల్ని తిని నేను ఆకలి తీర్చుకుంటాను. మీరు నన్ను క్షమించండి షేర్ ఖాన్. అతను ఎంత దూరం వెళ్ళుండడు, ఎక్కడికి వెళ్ళాడో నేను వెంటనే కనుక్కుంటాను. కనిపెడితే అది నీకే మంచిది. ఒకవేళ నీ వల్ల కాకపోతే నిన్ను తింటాను. బగీరా, దీన్ని చూసావా? ఇంతవరకు ఈ గ్యాలాన్ని ఎవరూ తయారు చేయలేదు. తేలిగ్గా ఉంటుంది, వంగుతుంది, పైగా సులువుగా పట్టుకుంటుంది. తెలియక తగిలింది, క్షమించు బలు. నువ్వు చెప్పినట్టుగా బాగానే పట్టుకుంటోంది. అది చాలా నొప్పిగా ఉంది. దయచేసి దాన్ని త్వరగా నా తోక మీద నుంచి తీసేస్తావా మౌగ్లీ? సరే, ఇక నేను వెళ్తాను. మళ్ళీ కలుద్దాం బలు. అది దయచేసి నువ్వు నాకు సహాయం చేయి. నాకు సమావేశం జరిగే చోటు ఎక్కడో తెలీదు. ఈ పాటికే సమావేశం మొదలైపోయి ఉంటుంది. నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు. నాకు పిల్లలు పుట్టక ముందే నేను వెళ్ళి ఆ ప్రదేశానికి చేరుకోవాలి. లేకపోతే నేను ప్రమాదంలో పడతాను మౌగ్లీ. ఓ సంతేనా? ఆ ప్రదేశం ఎక్కడుందో చూపించాలి, అంతే కదా? నేను చూపిస్తాను, పద. కృతజ్ఞతలు మౌగ్లీ. నీకేమైంది టోబాకి? షేర్ ఖాన్ నన్ను ఇలా గాయపరిచాడు. హాతీ వెంట పడుతుంటే అడ్డుకున్నానని ఇలా చేశాడు. ఎలాగైనా సరే ఆ సమావేశం జరిగే చోటును తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని తినేయాలన్నది ఆ షేర్ ఖాన్ దురుద్దేశం. ఈ విషయాన్ని ఎలాగైనా సరే మీ నాన్నకు మీరే చేరవేయాలి. ఈ విషయాన్ని మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. తను ఎక్కడున్నాడో మాకు తెలుసు, ఆయనకి తెలియజేస్తాం. సకారా కోసం ఎక్కువసేపు మనం ఇంకా ఎదురు చూడలేం. మొత్తానికి ఎలాగోలా చేరుకున్నాం. నేను దారి తప్పిపోయాను. హాతీ, నేను కూడా మీతో రావచ్చా? అది సాధ్యపడదు మోగ్లీ. ఎందుకంటే మేము ఎప్పుడు ఎక్కడ సమావేశం అవుతామో ఎవరికీ తెలియదు. ఓ హాతీ, నా మీద కూడా నీకు నమ్మకం లేదా? ఆ ప్రదేశం గురించి ఎవరికి చెప్పను. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. పో, పదండి వెళదాం. వెళ్ళొస్తాను మౌగ్లీ. నీ సహాయానికి కృతజ్ఞతలు. మనం అనుకున్నట్టే జరిగింది. పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ ప్రదేశానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ మీరందరూ ఎంతో సురక్షితంగా ఉండొచ్చు. ఎలాంటి భయమూ ఉండదు. నేను ఊహించినట్లుగానే జరిగింది. నువ్వు ఇటువంటి అల్లరి చేష్టలు చేయకూడదని నీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను మౌగ్లీ. ఇప్పుడు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఈ ప్రదేశం గురించి ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను అని. నేను మాటిస్తున్నాను. నువ్వు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతావని నేను నమ్ముతున్నాను. సరే, ఇక నుంచి వెళ్ళు. ఎంతకీ హాతీ ఎక్కడుందో కనిపెట్టావా? అబే లేదు, నేను ఇంకా కనిపెట్టలేదు. ఆ పని మీదే ఉన్నాను. తొందరగానే కనిపెట్టేస్తాను. అయితే సరే, నువ్వేం చేయాలో నీకు బాగా తెలుసు కదా.
ఒంటరిగా ఉన్న ఆ ఏనుగు పిల్లలు నాకు కావాలి. నాకు అర్థమైంది. నేను కనిపెట్టిన వెంటనే మీకు చెప్తానుగా. సరే, నేను వెళ్ళొస్తాను. బలు, రహస్యాన్ని దాచి ఉంచాలంటే నేనేం చేయాలి? అది చాలా సులువైన పనే. ఎవరికీ చెప్పకుండా ఉండటమే. నీకు కూడా చెప్పకూడదా? ఎవ్వరికి చెప్పకూడదు. అది సరేగాని మౌగ్లీ, ఇంతకీ ఆ రహస్యం ఏంటి? ప్రతిసారి ఏనుగుల సమావేశం అయ్యే ప్రదేశం ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. ఓ, అది ఎవ్వరికీ తెలియకుండా దాచాల్సిన రహస్యం. అరే రే, నిన్ను మేము హాతీ దగ్గరికి తీసుకువెళదాం అనుకున్నామే. నువ్వింత మూర్ఖుడివని మేము అనుకోలేదు. ఎలా ఉంది? బాగుందా? నన్ను క్షమించు. ఇప్పుడు మేము క్షేమంగానే ఉన్నాం హాతీ. సమయం దగ్గర పడింది కాబట్టి మమ్మల్ని ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వు. నువ్విక బయలుదేరు. అలాగే, నేను బయలుదేరుతానులే. మిమ్మల్ని రేపు కలుస్తాను. రహస్యాన్ని మన మనసులోనే దాచుకోవడం అంటే చాలా కష్టమైన విషయం అనిపిస్తోంది. కానీ ఒకవేళ నేను గనక ఏనుగులుండే స్థలానికి వెళ్ళి అక్కడున్న ఏనుగు పిల్లల్ని గనక చూడగలిగితే నేను ఆ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పను. వెళ్ళొస్తాను. అప్పు హీట ఇద్దరు నన్ను బాగా ఆట పట్టించారు తెలుసా? హాతీ మాత్రం ఒంటరిగా వస్తున్నాడేంటి? అర్థమైంది. తన వాళ్ళనందరినీ జాగ్రత్తగా రహస్య స్థావరంలో వదిలిపెట్టి తను మాత్రం ఇక్కడికి వస్తున్నాడన్నమాట. ఈ విషయం తెలిస్తే షేర్ ఖాన్ చేతిలో నా పని అంతే. మోగ్లీ ఎందుకని రహస్యంగా అలా వెళ్తున్నాడు? అసలు హాతీ కంటపడకుండా మోగ్లీ ఎందుకలా దాక్కుని వెళ్ళాలి? ఒకవేళ తను వెళ్ళేది ఏనుగుల రహస్య స్థావరం. ఏంటి, మౌగ్లీ కూడా అక్కడే ఉన్నాడా? అవును, హాతీ తన వాళ్ళని దింపేసి తిరిగి వస్తున్నాడు. ఇది మీకు చక్కని అవకాశం. ఏనుగులు మాత్రమే కాదు, మౌగ్లీ కూడా మీకు దొరుకుతాడు. నేను వెళ్ళి హాతీని పిలుచుకొస్తాను. ఈలోగా నువ్వు ఆ రహస్య స్థావరానికి వెళ్ళి ఏనుగుల్ని మౌగ్లీని కాపాడు. వెళ్ళు. బగీరా, షేర్ ఖాన్ కి ప్రదేశంలో తెలిసింది. నువ్వే ఆ మార్గం చూపించావు మోగ్లీ. నువ్వు నన్ను వెంబడించావా? వాళ్ళ ఏనుగుల దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకో బగీరా. త్వరగా నువ్వు వాళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. బగీరా, నువ్వు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. వాళ్ళని కాపాడాలి. షికారా, షికారా! మౌగ్లీ చెప్పినట్టుగా చెయ్యండి. మీరందరూ కలిసి గట్టిగా నేల మీద అడుగేయండి. అందరూ కలిసి చేయాలి. మొదలెట్టండి వేగంగా. 1 2 1 2 1. ఆపకుండా చేయండి. 1 2 1 2 1 2 1 2 1 2 1. వెళ్ళిపోదాం పదండి షేర్ ఖాన్. ఏంటి అసలు ఏం జరిగింది? ఏనుగులకేం కాలేదుగా? మరి మౌగ్లీ, బగీరా? ఆపండి, ఇక చాలు. ఒక్కసారి వీటిని చూడండి. ఇవి ముద్దుగా ఉన్నాయి కదా? దీనికంతటికీ కారణం నువ్వే మౌగ్లీ. కంగారు పడకండి హాతీ. నిజానికి మౌగ్లీ మనల్ని, మన పిల్లల్ని కాపాడాడు.